సాక్షి దినపత్రిక చీఫ్ ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంటిపై ఎలాంటి నోటీసులు లేకుండా పోలీసులు దాడులు జరిపిన ఘటనపై నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. శనివారం బోధన్ జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలతో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన చేపట్టి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సంఘం నాయకులు మాట్లాడుతూ ధనుంజయ రెడ్డిపై జరిగిన దాడిని పత్రికా స్వేచ్ఛను కాలరాస్తున్న చర్యగా అభివర్ణించారు. అవినీతి, అక్రమాలు, ప్రభుత్వ వైఫల్యాలను వెలికితీసే పాత్రికేయులపైన ప్రభుత్వం కక్ష సాధించడాన్ని తీవ్రంగా ఖండించారు. వ్యక్తిగత స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కులని వాటిని కాలరాస్తూ పోలీసులతో దాడులు చేయించడం తగదని హెచ్చరించారు. ఏపీ కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కేలా ప్రవర్తిస్తుందని వారు పేర్కొన్నారు. ఈ నిరసనలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు రవి, కృష్ణ, సూర్యప్రకాష్, తారాచంద్, అనిల్, కుర్షద్ హసన్, సాయిలు, ఉమాకాంత్, రమేష్, జగన్, రాజేష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి పైన ఏపీ ప్రభుత్వం చేపట్టిన దాడిని జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. పత్రికా స్వేచ్ఛకు, భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగేలా ప్రభుత్వాలు వ్యవహరించడం చాలా బాధాకరం. మీడియాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, ప్రశ్నించే గుణం ఉంది, ప్రభుత్వాల తప్పిదాలను అడిగే హక్కు ఉంది. ప్రభుత్వాల తప్పిదాలను అడిగితే జర్నలిస్టుల ఇంటిపైన, మీడియా సంస్థలపైన దాడులు చేపట్టడం హేయమైన చర్యగా భావిస్తున్నాం. దీన్ని కనీసం ఒక పత్రికకు ఎడిటర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ధనుంజయ రెడ్డి, ఆయన ఇంటిపైన దాడి చేసే ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనీసం నోటీసులు ఇవ్వకపోవడం చాలా బాధాకరం. నోటీసులు ఇచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నా కూడా తప్పు పట్టే వాళ్ళం కాదు. నోటీసులు ఇవ్వకుండా ఒక తీవ్రవాదిలాగా, ఒక ఉగ్రవాదిలాగా ఆ ఇంటిపై దాడి చేసి ఒక రకమైన రాజకీయ కక్షకు పాల్పడడం ఆంధ్ర పోలీసుల తీరు కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి చర్యలు అనేవి జర్నలిస్టుల గొంతు నొక్కే ప్రక్రియగా మేము పరిగణిస్తున్నాం. భావస్వేచ్ఛ ప్రకటనను హరించే విధంగానే మేము దీన్ని భావిస్తున్నాం. కాబట్టి ఏపీ ప్రభుత్వం, ఏపీ పోలీసులు ఇప్పటికైనా కూడా ఈ విషయాన్ని గమనించాలి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. అధికారులు అనేవాళ్ళు శాశ్వతం, మీడియా అనేది శాశ్వతం, నిజాలు అనేవి శాశ్వతం. కాబట్టి ఏపీ ప్రభుత్వంలో పనిచేసిన పోలీసు అధికారులు ఇప్పటికైనా గమనించాలి. ప్రభుత్వాలు మారినప్పుడు ప్రభుత్వాలకు తొత్తులుగా వ్యవహరించి ఇలా మీడియాపై దాడులు చేయడం అనేది సమంజసం కాదు. ఇప్పటికైనా సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి పైన చేసిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేనట్లయితే రాబోయే రోజుల్లో ఈ ఆందోళనలు మరింత ఉధృతంగా మారే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో జర్నలిస్టుల ఉద్యమాలు కొనసాగే అవకాశం ఉంది. ప్రభుత్వాలు ఇప్పటికైనా జర్నలిస్టులపైన, భావస్వేచ్ఛ ప్రకటనపైన చేసే దాడులను మానుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ధనంజయ రెడ్డి గారి నివాసంపై ఈ నెల 8వ తేదీన విజయవాడలో పోలీసులు కార్డన్ సర్చ్ పేరుతో ఆయన ఇంట్లో చొరబడి భయభ్రాంతులకు గురి చేయడం చాలా సిగ్గుచెట్టు ఇది. ఎందుకంటే జర్నలిస్ట్ అనేవారు సమాజంలో ప్రజాస్వామ్యం 4 స్తంభం వారు. అలాంటి వారిని భయభ్రాంతులకు గురి చేయడం, దాడులు చేయడం అనేది అది సమంజసం కాదు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఆయన మీద నమోదు చేసిన కేసులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే జర్నలిస్టులపై దాడులు చేస్తే జాతీయ స్థాయి ప్రెస్ కౌన్సిల్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఆంధ్ర పోలీసుల తీరు చాలా దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు మరెప్పుడు కూడా జరగదని కోరుతున్నాం. జర్నలిస్టుల ఐక్యత. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.